గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. అందరికీ ధనుర్మాస ఆరంభ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధనుర్మాసము ఆరంభమైపోయింది. ఈ రోజు నుండి ధనుర్మాసము. మీ అందరికీ తెలుసు, ధనుర్మాసంలో గోదాదేవి వ్రతం లేదా తిరుప్పావై వ్రతం లేదా శ్రీ వ్రతం అని కూడా అంటారు. దాన్ని అందరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా పండుగలా వేడుకలా చేసుకుంటారు. ప్రత్యేకించి శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ధనుర్మాస వ్రతానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. లక్ష్మీప్రదమైన వ్రతము. వ్రతానికి ఫలితం ఏమిటి అంటే భగవంతుడినే ప్రసాదిస్తుంది ఈ వ్రతం. మనకి ఎన్నో వ్రతాలు ఉన్నాయి. ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ప్రత్యేకత. ఈ వ్రతం చేయడం వలన బాధలు తీరుతాయి, ఈ వ్రతం చేయడం వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది, లేదంటే ఈ వ్రతం చేయడం వలన సంతానం కలుగుతుంది. ఇలాగ ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ఫలితం కూడా ఉంటుంది. తిరుప్పాయ వ్రతం చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ధర్మబద్ధమైన సమస్త కోరికలు నెరవేరి లక్ష్మీ ప్రాప్తి కలగడమే కాకుండా భగవత్ప్రాప్తి కూడా కలుగుతుంది. అంటే భగవంతుడినే మనకు అందించి అరచేతిలో పెట్టే వ్రతము ఈ తిరుప్పాయ వ్రతం. ఈ వ్రతం ఎలా చేయాలి, నియమాలు ఏమిటి, ఎవరు చేయాలి, ప్రతిరోజు చేయాల్సిన విధానం ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వ్రతము ఈ నెల అంటే డిసెంబర్ నెలలో 16వ తారీఖు అంటే ఈరోజు ద్వాదశ రోజున మంగళవారం రోజున మధ్యాహ్నం వేళ నుండి ధను సంక్రమణం జరిగి వ్రతం ఆరంభమవుతుంది. మనం మామూలుగా తిరుప్పాయ పాశురాలు ఉదయం వేకువజామున సేవించుకుంటాం. అయితే ఈరోజు మొదటి రోజు ధను సంక్రమణం మధ్యాహ్నం వేళ నుండి ఆరంభమైంది కాబట్టి మొదటి పాశురము మధ్యాహ్నం వేళే సేవించుకోవాలి. రేపటి నుండి అంటే రెండవ పాశురం నుండి ఉదయం వేకువజామున సేవించుకుంటే సరిపోతుంది. అలాగే శ్రీ వైష్ణవులు మాత్రమే కాదు, హరిభక్తి, హరి యందు ఎవరికైతే భక్తి ఉన్నదో వాళ్ళందరూ కూడా ఈ వ్రతము చేయడానికి అర్హులే. మహిళలు, మగవారు, ఏ కులం వారైనా ఎక్కడి వారైనా సరే ఈ వ్రతము అందరూ కూడా చేయవచ్చు. ఎలా చేయాలి? మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారు లేదా కృష్ణ పరమాత్మ, రాముడో, నరసింహస్వామి ఎవరో ఒకరు హరి లేదా హరి అవతారాల చిత్రపటము అంటే ఫోటోనో లేకపోతే ఏదైనా విగ్రహమో బొమ్మో ఉంటుంది కదా. ఉదయం కాస్త ఈ నెల పొడుగున కాసు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తిరుప్పావై అనే ఒక చిన్న బుక్లో 30 పాశురాలు ఉంటాయన్నమాట. రోజుకి ఒక పాశురం. పాశురం అంటే తెలుగులో పద్యం అని అర్థం. పాశురం అనేది తమిళ భాషలో ఉంటుందన్నమాట. ఒక్క పాశురము చదివి మీకు చక్కగా రాగంగా పాడటం వచ్చే పాడి ఆ కింద తెలుగులో తాత్పర్యం అంటే తెలుగు వారికి తమిళ పాశురం అర్థం తెలియకపోతే కింద తాత్పర్యాన్ని చక్కగా తాత్పర్యాన్ని కూడా సేవించుకొని దాన్ని కూడా చదివితే మీకు అది ఏమిటో అర్థమవుతుంది అనమాట. ఆ తాత్పర్యం కూడా చదువుకొని స్వామికి కాస్తంత దీపము, అగరవత్తులు, నైవేద్యము, తులసి పుష్పాలతోటి మీకు తోచినంతలో మీరు పూజించుకోవడం. ఆ పాశురాన్ని అనుభవించాలి, ఆస్వాదించాలి. ముఖ్యంగా ఈ తిరుప్పావైలో లేదా ధనుర్మాసం వ్రతంలో విశేషము, విశిష్టత అదే. అసలు ఆ తిరుప్పావై పాశురానికి సారాంశం ఏమిటి అనేది వీరినంత లోతుగా, ఎంత లోతుగా అనుభవించే ప్రయత్నం చేస్తామో, తెలుసుకునే ప్రయత్నం చేస్తామో అంత గొప్పగా మనం వ్రతం చేసినట్లు. భగవంతుడికి ఎప్పటిలాగే పుష్పాలు, తులసి సమర్పించి నైవేద్యం నివేదన చేయాలి. ఆ నివేదన కూడా ఉదయమే కుదిరిన వాళ్ళు ఒక 15 రోజులు పెసర పొంగలి, ఒక 15 రోజులు చక్కెర పొంగలి ఆ విధంగా నివేదన పెడతారు. కుదరని వాళ్ళు పొద్దునే ఇవన్నీ కూడా నైవేద్యాలు వండలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పళ్ళు అవైనా సరే నివేదన పెట్టుకొని, పళ్ళో పాలు నివేదన పెట్టుకునైనా సరే తిరుప్పాయ పాశురాలు సేవించుకోండి. వ్రతం కష్టమేమీ లేదు, దానికి ఒక లిస్ట్ ఏమీ అక్కర్లేదు. కలశాలు పెట్టాల్సిన పని లేదు, అఖండ దీపాలు పెట్టాల్సిన పని లేదు, పెద్ద పెద్ద ముగ్గులు వేయాల్సిన పని లేదు, ఈ రంగు బట్టలు, అలంకారాలు ఏమీ కొనాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఏదో ఒక వెంకటేశ్వర స్వామి, కృష్ణ పరమాత్మ ఎవరో ఒకరు ఆ శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడి చిత్రపటమో, బొమ్మో, విగ్రహమో ఉంటే చాలు. కాస్త వేకువజామున వేసేసి స్నానం చేసి ఉతికిన వస్త్రం కట్టుకొని బొట్టు పెట్టుకొని తిరుప్పాయ బొక్కోడు పెట్టుకోండి. స్వామికి దీపం వెలిగించి 2 అగరొత్తులు వెలిగించేసేసి కాసంత తులసి, పువ్వులు, పళ్ళు ఏదో ఒకటి మీకున్నది నివేదన పెట్టి ఒక పాశురాన్ని చదివి దానికి తెలుగులో తాత్పర్యం చదివి ఆనందించండి. దానికి అర్థం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీ ఇష్టం భగవంతుడి ద్వాదశ నామాలతోటో మీకు తోచిన స్తోత్రాలతోటో ఆరాధించుకోవచ్చు. అలాగే పెద్దలు, పూజ్యులు, మహాత్ములు ఎంతోమంది భాగవత స్వాములు ఈ ధనుర్మాసంలో తిరుప్పాయ పాశురాలకి చక్కగా ప్రవచనాలు అవి చెబుతూ ఉంటారు. మనకి యూట్యూబ్ ఛానల్స్లో కూడా కనపడుతూ ఉంటాయి. ఆ ప్రవచనాలన్నీ విన్నారంటే ఆ పాశురాలకి చాలా లోతుగా ఉన్న అర్థాలు,
సూక్ష్మార్థాలు అన్నీ కూడా తెలుస్తాయి. ఎంత తెలిస్తే అంత జ్ఞానం వృద్ధి పొందుతుంది, ఎంత తెలిస్తే అంత భక్తి పెరుగుతుంది, పరమాత్మ పట్ల ప్రేమ పెరుగుతుంది. అలాగే ఈ వ్రతానికి నియమము ఏమిటి? ఈ నెల రోజులు కూడా మాంసాహారం తీసుకునే అలవాటు ఉన్న వాళ్ళు మాంసాహారం పూర్తిగా పక్కన పెట్టేసి శుద్ధ శాకాహారం తీసుకొని మనస్సు భగవంతుడి వైపు కేంద్రీకరించే ప్రయత్నం చేయండి. అలాగే ఉదయము తిరుప్పాయ పాశురాలు సేవించుకొని, కుదిరితే ఉదయం వేళ సాయంత్రం వేళ అయినా సరే విష్ణు ఆలయానికి వెళ్ళి సందర్శనం చేయండి. అక్కడ ఈ ధనుర్మాసంలో చక్కగా ప్రవచనాలు అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ తిరుప్పాయ వ్రతం చేసేటప్పుడు గోదాదేవి అమ్మవారు అప్పటికి ఆమె చాలా చిన్న పిల్ల, పాలు నెయ్యి తీసుకోనని చెప్పింది. కాటుక పెట్టుకోను, పూలు పెట్టుకోను, అలంకరించుకోను అని చెప్పింది. ఆమె చెప్పింది భగవంతుడి విరహంతో. పసిపిల్లలు సాధారణంగా బలం కోసం ప్రతిరోజు పాలు తాగుతారు, నెయ్యి వేసుకుని అన్నం తింటారు. గోదాదేవి పరమాత్మను ప్రేమించి, పరమాత్మను పాడి, పరమాత్మ విరహాన్ని అనుభవించి, నీవు రాకపోతే నేను ఆహారం సరిగ్గా తీసుకుని శుష్కించిపోతాను అందనమాట. పాలు నెయ్యి రెండు వదిలేసేస్తే పిల్లలు సహజంగానే శుష్కించిపోతారనమాట. పాలు నెయ్యి పిల్లలకు చాలా ప్రేమైన పదార్థాలు. గోదాదేవి అమ్మవారు అవి వదిలేస్తుంది. ఆవిడ చిన్నపిల్ల, నేను ఇవి వదిలేసి శుష్కించిపోతాను నీవు రాకపోతే అని ఆమె భగవద్ విరహం అనుభవించింది. అలాగే నీవు రాకపోతే, నువ్వు నన్ను కనికరించి చూడకపోతే, ఇంకా అలంకారం చేసుకునేది ఎవరి కోసము, ఎందుకు అలంకారము? కాబట్టి కాటుక పెట్టుకోవడము, పూలు ధరించడము, అలంకరించుకోవడం కూడా నేను మానేస్తాను. నీవు వస్తే నీ కోసం అలంకరించుకుంటాను అని ఆవిడ నాయిక స్థితిని అనుభవించింది. ఒక నాయిక ప్రియురాలు లేదా భార్య ఎవరి కోసం అలంకరించుకుంటుంది? ఎవరు చూడాలని అలంకరించుకుంటుంది? ఆమె భర్త లేదా ప్రియుడు చూడాలని అలంకరించుకుంటుంది. గోదాదేవి అమ్మవారికి ప్రియమైన వాడు భర్త ఎవరు అంటే కృష్ణ పరమాత్మ. ఆ పరమాత్మను తొందరగా రమ్మని ప్రార్థించింది ఆవిడ. నీవు వచ్చి నన్ను చేపడితే నీ కోసం నేను అలంకరించుకుంటాను, నీ కోసం నిన్ను సేవించడం కోసం నేను ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి నీ కోసం అప్పుడు నేను పాలు పోసుకొని అన్నం తింటాను, నెయ్యి వేసుకొని తింటాను, పరమాన్నం తింటాను, అందరితో కలిసి కూర్చొని ఆరగిస్తాను, నీవు రానంత వరకు నేను ఇలాగే ఉంటాను అని ఆమె స్వామి కోసం వ్రతము చేస్తూ ఇవన్నీ విడిచిపెట్టింది. కొందరు ఏమంటారంటే ఈ వ్రతము చేసేటప్పుడు ఆమె అమ్మవారు విడిచిపెట్టింది కాబట్టి పాలు నెయ్యి కూడా విడిచిపెట్టాలి, పూలు పెట్టుకోవడం కాటుక పెట్టుకోవడం అనేది కూడా చేయకూడదు అంటారు. అది మంచి విషయమే. ఆ ధర్మిల కొందరు ఏ విధమైన ప్రచారాలు చేస్తున్నారంటే, ఇప్పుడు రకరకాల యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత పాలు తాగితే ఏదో అయిపోతుంది, నెయ్యి తింటే ఏదో అయిపోతుంది, ఈ విధంగా అంటే ఏదో పాపము శాపాలు పెట్టేసేస్తారు కాబట్టి దేవతలు అన్నట్లుగా ప్రసిద్ధి భయపెట్టడం అయిపోయింది అనమాట. ఆమె ఏ స్థితిని అనుభవిస్తూ ఆ మాటలు చెప్పిందో అది తెలుసుకోవాలి ముందు. అలాగే చక్కగా ధనుర్మాసం చేస్తే వాళ్ళలో ఎవరైనా సరే కాస్త బలహీనంగా ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బాలింతలు ఉంటారు, ఎవరైనా కాస్త నెల తప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటారు. ఆరంభంలో కొంచెం 4-5 నెలలు వచ్చిన వరకు కూడా పూజ అది చేసుకుంటూ ఉంటారు. మంచి సంతానం కలగాలని కూడా ధనుర్మాస వ్రతం చేస్తారు. అట్లాగే కాస్త వీక్గా ఉండి అనారోగ్య స్థితిలో ఉంటారు కొందరు. అలాంటి వాళ్ళు పాలు అవి తీసుకోండి, పాలు నెయ్యి లాంటివి తీసుకోండి. ఎవరైతే బాగా ఓపిక్గా కాస్త బలంగా ఉంటారో 1 నెల రోజుల పాటు పాలు తీసుకోకపోయినా నెయ్యి వేసుకోకపోయినా ఏమీ కాదు, మేము స్ట్రాంగ్గానే ఉన్నాము, ఇతరత్ర పదార్థాల ద్వారా అవి మాకు అందుతాయి సప్లిమెంట్స్ అనుకునే వాళ్ళు మాత్రము పాలు నెయ్యి విడిచిపెట్టండి. పాలు నెయ్యి తీసేసుకుంటే ఏం గోదాదేవి అమ్మవారు కృష్ణ పరమాత్మ శాపాలు ఏం పెట్టరు. ఆమె స్థితి అది. మనము కూడా ఆవిడ స్థితిలోనే గోపికా భావంతో ఈ వ్రతం చేస్తున్నాం కాబట్టి మనం కూడా విడిచిపెడుతున్నాం. ఈ స్థితిలో ఎవరైనా గర్భవతిలో బాలింతలు లాంటి వాళ్ళు ఉంటే తీసుకోండి, ఏమీ కాదు. ఓపికగా బలంగా ఉన్న వాళ్ళు విడిచిపెట్టేసి ఇతర పదార్థాలు శాఖలు తీసుకొని వ్రతం చేయవచ్చు. అలాగే అలంకారం విషయం కూడా అంతే. ఆమె తన భర్త లేదా ప్రియుడు నాయకుడు కృష్ణ పరమాత్మ తాను వస్తే అలంకరించుకుంటాను అనేసి కూర్చుంది. ఈ రోజులో మనమేమి గొప్పగా ఏమి అలంకరించుకోవడం లేదు, చాలా సింపుల్గా ఉంటున్నాం. సింప్లిసిటీ అని సింపుల్గానే ఉంటున్నాం కాబట్టి మనం ఎప్పుడున్నట్టే ఉండవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇకపోతే ఎవరైనా సరే స్వామిని అంటే శ్రీ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకున్న వాళ్ళు, అంటే ఫోటో కాకుండా వెంకటేశ్వర స్వామి, కృష్ణ పరమాత్మ లాంటివి చిన్న చిన్న విగ్రహాలు మూర్తులు ఇంట్లో ఉంచుకుంటారు చూస్తారు. ఇత్తడి పంచలోహాలు లేకపోతే రాగివి ఇలాంటివి ఉంచుకున్న వాళ్ళు ఈరోజు మధ్యాహ్నం వేళ అంటే ధనుస్సు సంక్రమణ అప్పుడు అభిషేకం చేసేసుకొని మళ్ళా వ్రతం అయిపోయేంత వరకు అభిషేకం చేయకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి వైష్ణవ సాంప్రదాయం పాటించేవారు వ్రతం అయిపోయిన తర్వాత మరలా అభిషేకం చేసుకోవాలి. అంటే ఈరోజు మధ్యాహ్నం వేళ అభిషేకం చేసుకొని స్వామిని స్థాపించుకొని నెలలు తిరుపాయ వ్రతం చేసుకొని వ్రతం పూర్తయి అంటే ధనుర్మాసం అయిపోయిన తర్వాత
మరాత్రికి అభిషేకం చేసుకోవాలి. మధ్యలో అభిషేకాలు అవి ఏమీ కూడా చేయకూడదు. మామూలుగా ఏదో ఫోటో పెట్టుకొని తిరుప్పావై సేవించుకుంటాం అనుకునే వాళ్ళు చక్కగా ఫోటోకి పువ్వులు అవి వేసేసుకొని తిరుప్పావై చేసుకోవచ్చు. చక్కగా మీరందరూ కూడా యథాశక్తి ఇంట్లో తిరుప్పాయ పాశురాలు సేవించుకొని హరిని ఆరాధించుకోండి. అలాగే ధనుర్మాసంలో చక్కగా గోసేవ చేసుకోండి. భాగవతులను సేవించండి. భాగవతులతోటి సత్సంగంలో పాల్గొనండి. తిరుప్పాయ ప్రవచనాలు చక్కగా సేవించుకొని భగవంతుడి పట్ల విశేషమైన భక్తి ప్రపంతులు, భగవంతుడి పట్ల విశేషమైన ప్రేమ, నిష్కామంగా భగవంతుడిని ఆరాధించడము, ఇలాంటి సద్లక్షణాలను చక్కగా అలవరుచుకొని మానవ జన్మను తరింపజేసుకోండి. ధర్మబద్ధమైన సమస్త కోరికలు ఈడేరి లక్ష్మీ ప్రాప్తియే కాదు, సాక్షాత్తు భగవత్ప్రాప్తిని కూడా మనకి ప్రసాదించే అతి విశిష్టమైన సర్వోత్కృష్టమైన కలియుగంలో తేలిగ్గా అందరూ చేయగలిగిన సాక్షాత్తు మహాలక్ష్మి భూదేవి సత్యభామ స్వరూపమైన గోదాదేవి చేసి చూపించిన వ్రతము ధనుర్మాసము తిరుప్పాయ వ్రతము. చక్కగా అందరూ కూడా ఈ అవకాశాన్ని జార విడుచుకోకండి. భగవంతుడు ఇచ్చిన ఉత్కృష్టమైన మానవ జన్మ భగవదారాధన కోసమే, భగవంతుడిని పొందడం కోసమే, భగవంతుడిని సేవించుకోవడం కోసమే. కాబట్టి తేలికగా అందరూ కూడా వీరినంత వరకు కూడా భగవంతుడిని ధనుర్మాసంలో తిరుప్పాయ పాశురాలతో ఆరాధించుకొని తరించగలరు. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.